హలో పీపుల్, వెల్కమ్ టు వైజాగ్ గర్ల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మీకు మా నాన్నమ్మ స్టైల్లో చేపల పులుసు పెట్టి చూపిస్తానండి. ముందుగా చేపల్ని క్లీన్ చేసుకొని కొన్ని ఫ్రై పీస్ పెట్టుకున్నా, మిగిలినవి కొన్ని పులుసు పెడుతున్నాను. ఇక్కడ వీటికి మనం ఒక సీక్రెట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. వెల్లుల్లి, టొమాటో, ఆవాలు, జీలకర్ర, ఆనియన్ మిక్సీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పేస్ట్ రెడీ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మిక్సీని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చేపల పులుసు ఎప్పుడు తెపాల్లో చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా కొంచెం తెపాలు వేడెక్కిన తర్వాత అందులోకి చేపల పులుసుకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ వేసిన వెంటనే తెపాలు వేడెక్కడం వల్ల మంచిగా పైకి పొర్లయ్యి ఇలాగ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొన్ని ఎంత మీకు సరిపడని కట్ చేసి వేసుకోండి. ఎందుకంటే పేస్ట్లో వేస్తున్నాము. ఆనియన్ మ్యాండేటరీ కాదు, కానీ ఎవరికైతే ఇష్టమో వాళ్ళు వేసుకోండి. పచ్చిమిర్చి మటుకు ఒక 4 పచ్చిమిర్చిలు వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు. ఇప్పుడు ఇవి 1 నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మసాలా పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా వేసి వేపుకోవాలన్నమాట. ఈ పేస్ట్ కంప్లీట్గా వేగి ఆయిల్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇదైతే ఇక్కడ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడంత కారం, ఉప్పు ఇప్పుడే వేసుకుంటున్నామండి. పులుసులోకి ఎప్పుడు ఉప్పు, కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. పులుసు స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా ఇవి అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. ఇవన్నీ ఇలా వేసుకొని మంచిగా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఆయిల్ అనేది బయటకు వచ్చింది చూసారా. మీరు ఈ విధంగా ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం చింతపండు పులుపుని యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. ఇప్పుడు నేను చింతపండు పులుపు యాడ్ చేస్తాను. మీరు ఎంత క్వాంటిటీ పెట్టుకుంటున్నారో అంత చింతపండు పులుపుని యాడ్ చేసుకొని పులుపు అడ్జస్ట్ చేసుకోండి. ఈ మూమెంట్లోనే అడ్జస్ట్ చేసుకోండి. ఈ పులుపు వేసిన తర్వాత ఒక్కసారి పులుసు అంతా ఒక బాయిలింగ్ స్టేజ్కి వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఇలా ఒక బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇందులోకి చేప ముక్కలు వేసేసుకుందాము. ఇక్కడ నేనైతే ఇది మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. నాకు చాలా ఇష్టము. అండ్ నేను కూడా ఆల్మోస్ట్ ఆవిడ చేసినట్టుగానే చేస్తాను. టేస్ట్ కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు వీటికి మూత పెట్టేసుకొని మగ్గబెట్టుకోవడమే. పులుసులో ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఇంక స్టవ్ ఆపేసుకోవడమే, పైనుంచి కొత్తిమీర వేసుకొని. ఇప్పుడు చూసారు కదా, మొత్తం అంతా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఇది మరగబెట్టుకోవాలన్నమాట. పులుసు కంప్లీట్గా ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే అది బాగా మరిగిపోతుంది. చేప కూడా బాగా ఉడికిపోతుంది అన్నమాట. మూత అయితే పెట్టేశాను. ఇప్పుడు చూడండి, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా చూస్తున్నట్టయితే ఫిష్ కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. ఇలా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే మీకు ఇప్పుడు తీసి చూపిస్తున్నాను. అంతే అండి, చాలా ఈజీ అండి మా నాన్నమ్మ స్టైల్ చేపల పులుసు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.